నిన్నటి రోజున పొంగునూరు అసెంబ్లీ ఇరవతివారిపాలెంలో శ్రీ బోడే రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులైన వారిపై మరియు రాష్ట్ర నాయకులు ఆనంద్ రెడ్డి గారిపై మరియు 20 మంది ముఖ్య కార్యకర్తలపై దాడులు చేయించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని కుమారుడు చాలా పైశాచికాలను పొందారు. ఈ దాడుల వెనుక అధికార పార్టీ పాత్ర ఉందని చెప్పి తేటతెల్లమైంది. ఒక బీసీ వ్యక్తి రామచంద్రరావు గారు ఎదగడాన్ని జీర్ణించుకోలేక అతనికి పార్టీ తరఫున 8 నుంచి 12 స్థానాలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి కనుక అతన్ని ఏదో ఒకటి చేసి మనిషిని ఇది చేయాలని చెప్పి దురాలోచనతో ఈ సంఘటనకు పాల్గొన్నారు. దాదాపు 8 వెహికల్ను ధ్వంసం చేశారు. దాదాపు 25-30 మంది దాకా గాయపడడం జరిగింది. ఒక బీసీ ఎదగడము జీర్ణించుకోలేక ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఒక బీసీ అనేవాడు ఎదగకూడదా రాజకీయాలు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. ఈ సంఘటనతో యాదవులే కాదు యావత్ రాష్ట్రంలోని బీసీలలో రామచంద్ర యాదవ్ వైపు చూస్తున్నారు. ఎక్కడైతే బీసీవై అభ్యర్థులు ఉన్నారో బీసీవై అభ్యర్థులకు ఓట్లు వేయడానికి బీసీలు సన్నద్ధంగా ఉన్నారు కనుక నంద్యాల కూడా బీసీలు ఒకసారి పునరావృతించుకోండి. అగ్రవర్ణాల మైనార్టీల పెత్తనం పోవాలంటే బీసీలకు ఓట్లు వేయాలా. బీసీ కార్యకర్తగా అభ్యర్థిగా నేను ఉన్నాను కాబట్టి బీసీలకు బాబు చూస్తాను కాబట్టి నంద్యాల అసెంబ్లీలో కూడా బీసీలు కళ్ళు తెరవాలని ఈరోజు యాదవులకు జరగవచ్చు, రేపు పొద్దున వీవర్స్కి జరగవచ్చు, గౌడ్స్కి జరగవచ్చు, వాల్మీకులకు జరగవచ్చు. అంటే ఒక కమ్మ రెడ్డి మైనార్టీ తప్ప వేరే వాళ్ళు ఎవరు ఎదగకూడదా అనేది మేము ప్రశ్నిస్తున్నాం. కనుక నంద్యాలతో పాటు రాష్ట్రంలో బీసీవై పార్టీ తరఫున కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్క బీసీవై అభ్యర్థిని గెలిపించడానికి బీసీలంతా ఏకం కావాలని ఈ అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం.